వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కార్తీక్. ఈరోజు మన గెస్ట్ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటైన జిఎస్ఐ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ తరపున కార్పొరేటర్ టికెట్ ఆశిస్తున్నటువంటి వ్యక్తి పోచబోయిన వినోద్ యాదవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు రాజ్ న్యూస్. ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి అంటే ఏం చెప్తారు? మా కుటుంబ నేపథ్యం, నేను 2016లో గ్రాడ్యుయేట్ పాస్ అయ్యాను. కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ని. నేను స్వతహాగా ఇంజనీర్ని కూడా. నేను రాజకీయాల్లో ఉంటూనే సైమల్టేనియస్గా జాబ్ కూడా చేసేవాడిని. తదనంతరం మనం ఫుల్ టైం రాజకీయానికి టైం ఇవ్వాలి కాబట్టి మనము రాజకీయంలో ఉధృతంగా తిరుగుకుంటూ చేసుకుంటూ వచ్చాము. దాని తర్వాత బిజినెస్ కూడా స్టార్ట్ చేశాము. బిజినెస్ స్టార్ట్ చేసి దాదాపు ఒక 5 సంవత్సరాలు అవుతుంది. ఏ బిజినెస్ చేస్తారు? నేను స్టీల్ అండ్ సిమెంట్ హోల్సేల్ బిజినెస్ చేస్తాను. అట్లనే నాకు ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్, అది కూడా మెటీరియల్స్ సప్లై సర్వీసెస్ ఉన్నాయి. అట్లానే కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా ఉంది. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ చేస్తుండేవాడిని. ఇక ఫుల్ టైం రాజకీయంలోకి వచ్చినాక గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అనేవి తగ్గించాను. ఇంజనీర్గా ఉన్న మీరు రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? అంటే చిన్న వయసులోనే మేము దాదాపు ఎంత ఉంటుంది మీ ఏజ్? నాది 33 సంవత్సరాలు. ఓకే. రాజకీయాలకు ఎప్పుడు వచ్చారు అసలు? నేను 2012లో వచ్చాను రాజకీయంలోకి. 2012 అంటే 10 నుంచి స్టార్ట్ చేశాము. కాలేజ్లో ఉన్నప్పటి నుంచి మేము ఏం చేసామంటే, ఇప్పుడు మన స్టూడెంట్స్ యూనియన్స్లో ఉంటాయి కదా, అందులో తిరుగుకుంటూ ఉధృతంగా అప్పట్లో అంటే మనకు తెలియని ఏజ్లో ఎస్ఎఫ్ఐలో పనిచేసినాం మేము. ఎస్ఎఫ్ఐలో పనిచేసి ఆ బెల్ట్ మొత్తం ఎల్బీనగర్ టు దిల్సుఖ్నగర్ రేంజ్లో మనం ప్రెసిడెంట్గా కూడా పనిచేసిన రోజులు ఉన్నాయి. అప్పుడు మాకు సంజీవ్ అని చెప్పి ఉంటుండే మా అధ్యక్షుడు, ఆయన కింద పనిచేస్తుండే. తదనంతరం మనం ఇట్లాగే చేసుకుంటూ వెళ్ళి నెక్స్ట్ తర్వాత టీడీపీలో యాక్టివ్గా పనిచేస్తుండే, టీఎన్ఎస్ఎఫ్లో. దాని తర్వాత పార్టీ ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ గురించి మనము అందరం కలిసి బీజేపీలో జాయిన్ అయిన ఉండే. సుష్మా స్వరాజ్ గారి స్టేట్మెంట్ కానీ మన గురించి కొట్లాడడం కానీ, పార్లమెంట్లో స్టేట్మెంట్స్ ఇవ్వడం కానీ, మన గురించి ఆ విధానం చూసి మనం బీజేపీలో జాయిన్ అయ్యాం. బీజేపీలో జాయిన్ అయిన తర్వాత తదనంతరం కొన్ని రాజకీయ పరిణామాల వల్ల కాంగ్రెస్లో చేరవలసి వచ్చింది. చేరిన తర్వాత ఇప్పుడు దాకా కరెంట్ కాంగ్రెస్లోనే ఉన్నాను. ఎస్ఎఫ్ఐ సిద్ధాంతాలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు చాలా డిఫరెంట్ ఉంటుంది. ఆ సిద్ధాంతాలకు అలవాటు పడిన వ్యక్తి వాస్తవానికి జెండాకి అలవాటు పడాడు, ఆ కండువాకి అలవాటు. యాక్చువల్గా ఎస్ఎఫ్ఐ సిద్ధాంతాలకి కట్టుబడిన వ్యక్తి ఫస్ట్ బీజేపీలో చేరొద్దు. అంటే మీరు అన్న క్వశ్చన్కి, ఎందుకంటే రాజకీయ పరిణామాలు వేరు, మన దగ్గర ఉన్న సిచ్యువేషన్ వేరు. మన దగ్గర సిచ్యువేషన్ ఏముంటుందంటే 100 సిచ్యువేషన్లు ఉంటాయి. ఇప్పుడు ఊర్లలో సిచ్యువేషన్ ఎట్లుంటుందంటే ఒక మనిషి ఒక పార్టీని నమ్ముకునే వెళ్తాడు, ఆ పార్టీలో లేదు. ఇక్కడే అట్లుండదు. ఎంతసేపునా ఇక్కడ ఉన్న సమస్యలు ఏది ఉధృతంగా ముందరికి వెళ్తుంది, ఏ పార్టీ ముందరికి వెళ్తుంది, ఏ పార్టీ వల్ల మనం సమస్యలు పరిష్కరించగలుగుతాము, ఆ లైన్లోనే వెళ్తాం మనం ఎంతసేపున్నా. బీజేపీ పార్టీలో యాక్టివ్గా ఉన్న మీరు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? అంటే నేను బీజేపీ అంటే మనం అంత డెప్త్గా పోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి పేరు తీసుకొని మనం సముచిత స్థానం కలిపేయడం కూడా మనది తప్పు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం బీజేపీ క్రియాశీలకంగా ఉమ్మడి నాగోల్ డివిజన్లో గెలిపించడానికి కారణము క్రియాశీలకంగా పనిచేసాము. చేసి ఆ పార్టీని బలోపేతంగా తీసుకొచ్చినప్పుడు కొన్ని ఏంటంటే మనం ప్రజలకి హామీలు ఇస్తే దాదాపు సరే నువ్వు 100కు 100 చేయకుండా అందులో సగం 50% అన్న చేయాలి. మనం దాదాపు 5 సంవత్సరాలు కావస్తున్న కాలంలో ఎటువంటి ప్రోగ్రెస్ లేకుండా జస్ట్ ఒక నినాదం, హిందుత్వ నినాదం. ఎస్, నేను కూడా హిందూనే అండి, కట్టర్ హిందూనే నేను కూడా, కాదని అనట్లే. కానీ హిందూ నినాదం మనకి అన్నం పెట్టదు. ఒక టైంలో బీఆర్ఎస్ ఉధృతంగా ఉన్నప్పుడు ఎవరిని నించోబెట్టినా గెలుస్తుంది అన్న కాలంలో సుధీర్ రెడ్డి గారు గెలిచారు. సెకండ్ టైంలో గెలిచిన తర్వాత ఏమైంది, వరదలు వచ్చినాయి. అన్ఎక్స్పెక్టెడ్ వరదలు వచ్చినప్పుడు ఏమైంది, గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఏర్పడ్డది. అది వ్యతిరేకత ఏర్పడి ఏమైందంటే కాంగ్రెస్కు ఉన్న సముచిత స్థానంలో బీజేపీ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అక్కడ ఉన్న బండి సంజయ్ కుమార్ గారు ఏంటంటే తన నోటికి ఏది వస్తే అది చెప్పేస్తారు. అదే బీఆర్ఎస్ కానీ ఇప్పుడు బీజేపీ కానీ మనము ఒక ఆశయంతో పనిచేసాం. ఆశయం అంటే ఏదో పార్టీ ఆశయం కాదు, ప్రజలకు మనం ఏమి చేయగలుగుతున్నాం అనే ఆశయం, ప్రజలకు మనం ఏం మౌలిక వసతులు అందిస్తున్నాం అనే ఆశయం. బీజేపీ పార్టీ నాయకులు మేము మత రాజకీయాలు చేయట్లేము, మతతత్వ రాజకీయాలు చేయట్లేము, వాటన్నిటికీ మేము దూరంగా ఉంటామనేసి అంటున్నారు. మీరు బీజేపీ పార్టీలో కొనసాగారు, వాస్తవం అంటారు? అది ఖచ్చితంగా మతతత్వ రాజకీయమే ఉంది కాబట్టే మనం జరిగిపోయాం పార్టీలో నుంచి. మతతత్వ రాజకీయం ఎందుకంటే మోడీ గారు అన్నారు, ఇప్పుడు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని అన్నారు. ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు మొన్న మహేశ్వరంలో ఒక మీటింగ్ అయింది, హిందువుల ఓట్లతోనే మేము గెలిచినామని చెప్పారు డైరెక్ట్గా. అది తప్పు కదా. ఇప్పుడు హిందువులు ఉంటారు, క్రిస్టియన్లు ఉంటారు, జైన్లు ఉంటారు, ముస్లింలు ఉంటారు. ఇప్పుడు అందరిని కలుపుకుంటూ పోవడమే రాజకీయం.
అందరిని కలుపుకుంటూ పోవడమే ప్రజాబలం. ఎంతసేపు ఉన్నా నా ఓన్గా నేను చేసుకుంటూ పోతా ఇది కాదు, సమస్యల మీద కొట్లాడాలండి. ఇదేమి నేషనల్ ఇష్యూస్ కాదండి. డివిజన్ల సమస్యలు, రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతులు, దాని మీద కొట్లాడండి. నేను అదే చెప్తున్నా. మీరు ఎంతసేపు ఉన్నా నేషనల్ ఇష్యూస్ మాట్లాడతారు, లేకపోతే తెలంగాణ ఇష్యూస్ మాట్లాడతారు. నువ్వు డివిజన్లో గెలిపిస్తే డివిజన్ ఇష్యూస్ మాట్లాడరా అంటే ఎవరు మాట్లాడరు. అది ఎంతసేపున ఫస్ట్ కింద ఇప్పుడు ఊర్లో ఏముంటుంది, పల్లె బాట, పల్లె ప్రగతి, ఇవన్నీ ఎందుకు తీసుకుంటారండి? ఫస్ట్ ఊర్లు డెవలప్ అయితేనే పట్టణాలు, అంటే జిల్లాలు, పట్టణాలు, మండలాలు ఇవన్నీ డెవలప్ అవుతాయి. అట్లా గ్రామీణ వ్యవస్థని బలపరచాలనే కాన్సెప్ట్ ఎటుంటుందో సిటీలలో కూడా ఈ డివిజన్లు వార్డులు డెవలప్ చేసుకుంటూ పోతేనే అభివృద్ధి అనేది చెందుతుంది. వినోద్ యాదవ్ గారు బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అయ్యే పరిణామంలో ఏదో 100 మందిని తీసుకొచ్చి హడావిడి హంగామా చేసి బీజేపీ పార్టీ కార్యకర్తలంతా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్టు హడావిడి హంగామా సృష్టించారు. మీ జాయినింగ్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఒరిగింది ఏంటంటే ఏం చెప్తారు? వీని బలాన్ని తగ్గియాలి. ఎంతసేపు ఇప్పుడు 100 మంది 200 మంది కాదండి, పార్టీలో మనం జాయిన్ అయ్యి దేనికోసం జాయిన్ అయినాము. ఇప్పుడు వాళ్ళు ఆ క్వశ్చన్ మీ దగ్గర దాకా వచ్చిందని అంటేనే వాళ్ళు బలహీనులు అని అర్థము. ఎందుకంటే మనం తట్టుకోలేకనే వాళ్ళు ఈ క్వశ్చన్లు రేజ్ చేస్తున్నారు. ఇప్పుడు నేనేమి సడన్గా పేపర్ మీద వచ్చిన రాజకీయ నాయకుడినో కాదు, సడన్గా పారాషూట్ వేసుకొని వచ్చిన రాజకీయ నాయకుడినో కాదు. అదే బస్సులో పుట్టినాము, అదే బస్సులో తిరుగుతున్నాము. స్టిల్ 2010 నుంచి ఇప్పుడు దాకా రాజకీయాలు చేసుకుంటూ వచ్చినాము. అదే గల్లీలలో, అదే బస్సులో తిరుగుతున్నాము. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఎలక్షన్ మేనేజ్మెంట్ చేసుకుంటూ వచ్చినాము. ఎక్కడ ఏ గల్లీలో సమస్య ఉందో మాకు తెలుస్తుంది. ఉత్తినే ఇప్పుడు నేను ఏదో ఎన్జిఓ సంస్థలు పెట్టినా, 2 నిమిషాలు ఆనుకో పండు ఈయనకో పలారం పంచినా, లేకపోతే ఆడో చలివేంద్రం పెట్టినా నాయకుడిని కాలం. అట్లా ప్రజా సమస్యల మీద కొట్లాడినోడే నాయకుడు. మీ గుండె మీద చేసుకొని చెప్పండి, కాంగ్రెస్ పార్టీలో మీరు ప్రశాంతంగా ఉన్నారా, స్వేచ్ఛగా ఉన్నారా? 100% స్వేచ్ఛంగా ఉన్నాను. మా అధిష్టానం నాకు ఫుల్ సపోర్ట్గా పనిచేస్తున్నారు. మాకు గోత్రు ఇచ్చినాకనే మేము ఇంకా కాన్ఫిడెంట్గా కింద గ్రౌండ్లో తిరగలుగుతున్నాం, తిరిగి ఆ సమస్యల మీద కొట్లాడగలుగుతాం. ఎట్లుంది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో? మంచిగానే ఉంది, హ్యాపీ. ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీలో అనేక వర్గ విభేదాలు ఉన్నాయి, అనేక వివాదాలను కూడా మనం చూస్తున్నాం అనేక సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో. ఇంతకు మీది ఏ వర్గం కాంగ్రెస్ పార్టీలో అంటే ఏం చెప్తారు? నాది కాంగ్రెస్ వర్గం అండి. నాకు ఏ వర్గాలు లేవు. నాది ప్రజావర్గం. ప్రజల సమస్యల మీద కొట్లాడతాం. అందరు నాయకులను కలుపుకునే పోతున్నాను. నేను ఏ నాయకునికి వ్యతిరేకం కాదు, ఏ నాయకునికి ప్రతికూలం అనుకూలం కాదు. ఏదో మీరు ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గానికి మాత్రమే పనిచేస్తున్న ప్రచారం కూడా జరుగుతుంది. బీసీ నాయకుని, బీసీకి మించిన వర్గం ఉంటుందా అండి? ఇప్పుడు మీరు అనుకుంటున్నారు బీసీకి మించిన వర్గం ఉంటుందా? ఇంకే వర్గం ఉంది? ఇప్పుడు మా నాయకుడు బీసీ నాయకుడే, ఇన్ఛార్జు మధుయాష్కి గారు. ఇంకేం వర్గం ఉంది అక్కడ? ఇంకా వర్గాలు అనేవి లేవు, అందరు ఉన్నారు. అందరిని కలుపుకొని పోతున్నాం. అదే కాన్స్టిట్యున్సీలో మాకు శివచంద్ర రెడ్డి గారు ఉన్నారు, మా స్టేట్ ప్రెసిడెంట్ యూత్ కాంగ్రెస్. ఆయన కూడా కలుపుకొని పోతాం. ఎందుకంటే ఒక్క కాన్స్టిట్యున్సీలో ఉన్నప్పుడు అందరిని కలుపుకొని పోవాలి. మల్రెడ్డి రామరెడ్డి గారు ఉన్నారు, వాళ్ళని కలుపుకొని పోతున్నాం. మాకు ఇంకా వర్గాలు ఏమున్నాయండి? వర్గాలతో అసలు ఇవేంటంటే బయట బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏంటంటే సృష్టిస్తారు. ఎందుకంటే జస్ట్ ప్రజలని డైనమాలో పడేయడం. కానీ వాస్తవానికి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో వినోద్ యాదవ్ గారు మధుయాష్కి గారికి దూరంగా ఉన్నాడు అనే విషయం వాస్తవం కాదా? అది అంతా తప్పండి. ఏంటంటే కొంతమంది విష ప్రచారం. ఎంతసేపు ఇప్పుడు బీసీ నాయకుడినండి, నన్ను కాకపోతే ఇంకోరిని సపోర్ట్ చేస్తారు. మదన్న తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన నాయకుడు, పార్లమెంట్లో గలం విప్పిన నాయకుడు మదన్నను మించిన నాయకుడు నన్ను చూపించండి. ఎందుకు అవన్నీ తప్పుడు సంకేతాలు, తప్పుడు మాటలు అవన్నీ? మదన్న ఇప్పుడు మీకేమైనా ఉందా? మదన్న నేను రైవలరీ ఉంది. ఎందుకో మీ మాటలు చూస్తుంటే నాకు మధుయాష్కి గారిని జాకిలు పెట్టి లేపినట్టు, లేకపోతే మధుయాష్కి గారికి జోకుడు రాజకీయం చేసినట్టు అనిపిస్తుంది. ఈ జోకుడు రాజకీయాలు మాకు రావండి. నేను ఇప్పుడు కూడా చెప్పినా, నేను కింద కార్యకర్త స్థాయి నుంచి వచ్చినానండి. ఈ జోకుడు రాజకీయాలు చెప్పినాగా, పారాషూట్లు వేసుకొని రాలేదు నేను. ఎవరినో నేను జోకి నాయకుడిని అని చెప్పుకోలేదు. 100 పోస్టర్లు వేసుకొని నాయకుడిని కాలేదు. కింద కార్యకర్త స్థాయి నుంచి కష్టపడుకుంటూ వచ్చిన, బూత్ మెంబర్గా పని చేసుకుంటూ వచ్చిన నాయకుడు. మాట అన్నారు పారాషూట్ నాయకులు అని. ఎవరు పారాషూట్ నాయకులు? ఎవరు? చాలామంది ఉన్నారండి. ఇప్పుడు నేను చెప్పాలంటే నా దగ్గర మస్తు ఇన్ఫర్మేషన్ ఉంది. కాకపోతే ఇది సమయం కాదు. మనం ప్రజాక్షేత్రంలో కొట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు విధి విధానాలు పెడతాను. ఎందుకంటే మనకి ఏ క్యాండిడేట్, ఇప్పుడు నేను క్యాండిడేట్ అని నాకు తెలుసు, అవతల క్యాండిడేట్లు వాళ్ళు డిసైడ్ కాలేక కొట్టుకుంటున్నారు. నిన్న కూడా ఒక ఇన్సిడెంట్ అయింది మా జిఎస్ఐ డివిజన్లో. నాయకులు కొట్టుకుంటారు, వాళ్ళ పార్టీ నాయకులు కొట్టుకుంటున్నారు, వాళ్ళే కొట్టుకుంటున్నారు. ప్రజలకు అర్థం కాదా అండి? అంటే మీ పార్టీలో వాళ్ళు కొట్టుకోవట్లేదు, బీఆర్ఎస్ పార్టీలో కొట్టుకుంటారు. 100% మేము కొట్టుకోలే అండి. ఒక చిన్న ప్రూఫ్ చూపించండి, వీడియో ప్రూఫ్ మేము కొట్టుకున్నట్టు.
ఏదైనా గల్లీలో కానీ చిన్న డిస్టర్బెన్స్ లేదండి, అందరు కలుపుకొని రాజకీయం చేసుకుంటున్నాము, మాకు అవసరం లేదు. ఎంతసేపు ఉన్నా ప్రజా సమస్యల మీద కొట్టాడాలి. రేపు ఏ పొద్దుగాల ఏ ఇన్ఛార్జ్ ఉన్నా ఎవరు కాంగ్రెస్ పార్టీలో ఏ గొడవలు లేవు అంటారు. కాంగ్రెస్ పార్టీలో నేను నేరుగా అడుగుతున్నా, ఇదే మీ మన్సూరాబాద్ డివిజన్లో, ఇదే మీ జిఎస్ఐ డివిజన్లో ఒక 100 మందిని 200 మందిని గ్యాదరింగ్ చేసి మధుయాష్కి తోటి ఒక కార్యక్రమం చేసే సత్తా దమ్ము వినోద్ యాదవ్కి ఉందా అంటే ఏం చెప్తావు? 200% ఉందండి. తప్పేముంది? మా నాయకుడిని ఖచ్చితంగా చేస్తామండి. రానున్న రోజులలో ఇంకా ఉధృతంగా పనిచేస్తాము. ఎందుకంటే ఫస్ట్ ఒక చిన్న మాట చెప్తానండి. ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ని ఎంచుకుంది, జనాలు కాంగ్రెస్ని ఎంచుకున్నారు. ఇంకోటి మా దగ్గర వచ్చేసరికి ఏమైపోయిందంటే మా ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు, మా ఎక్స్ కార్పొరేటర్ గారు మొన్న మాజీ అయిన వారు బీజేపీ నుంచి ఉన్నారు. వాళ్ళు ప్రజా సమస్యల మీద కొట్లాడాలి అని అంటే అపోజిషన్లో ఉండి కొట్లాడతారు ఎవరన్నా. వాళ్ళకి ఆల్రెడీ పవర్ ఉందండి. పవర్ ఉన్నప్పుడు పనులు చేయాలి, మాటలు కాదు. ఇప్పుడు ఒకరు వచ్చి ఇప్పుడు బండ్ల కూడా చెరువు ఇష్యూ ఉందండి. అంటే నేను ఈ కాన్సెప్ట్ మాట్లాడలేదో నాకు తెలియదు. ఇప్పుడు ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ తీసుకురు, అరే అది మహోన్నత ప్రాజెక్ట్ అది. అంటే వాళ్ళు అనుకున్న దృష్టిలో రెయిన్ వాటర్ వల్ల అప్పుడు సమస్యలు వస్తే బీజేపీ కోట్లు చీలినందువల్ల సరే ఆ హుటాహుటిన అప్పుడు పోయినసారి ఉన్న ప్రభుత్వం ఏం చేసింది, ప్రతిపాదన చేసి చెరువులకు అనుసంధానం చేసుకుంటా వెళ్దామని ఫిక్స్ అయినారు. గుడ్, వెరీ గుడ్. ఎందుకంటే అట్లాంటి ఐడియా రావడం చాలా మంచి పరిణామం. తర్వాత ఏం చేసి చెరువులకు కనెక్షన్ ఇచ్చిరండి. డ్రైనేజ్ వాటరు సరే అప్పుడున్న ప్రతిపాదన ఏంటంటే ఈ లైన్ ఒకటి డ్రైనేజ్ లైన్ ఒకటి దాన్ని ఎంబడి సైమల్టేనియస్గా అది మూసిలో కలవాలి డ్రైనేజ్ డైరెక్ట్గా. చెరువులకి ఏంది రెయిన్ వాటర్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకులు గుంతలు ఏడబడితే అక్కడ పెట్టలేం కానీ చెరువులు అయితే పెద్ద స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి చెరువులకు కనెక్షన్ ఇచ్చినారు. అప్పుడు ఏం చేసినారు, దాంట్లో డ్రైనేజ్ కలిపేసినారు. డ్రైనేజ్ కలిపేసి మళ్ళీ ఇదే నాయకులు ఏం చేస్తారంటే డెవలప్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది చేయాలంటారు. మీ ప్రభుత్వంలోనే చేసిరు, రెండు కలిపి చెరువులకు చేసిరు. వినోద్ యాదవ్ గారికి పోచమైన కుటుంబంలోనే అనేక మంది రాజకీయ శత్రువులు ఉన్నారు, అనేక మంది వ్యతిరేకంగా ఉన్నారు. మిమ్మల్ని రాజకీయంగా అణగదొక్కడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది. వాస్తవేనా? ట్రై చేస్తున్నారు కానీ అది మనకు సంబంధం లేని విషయం కదా అండి. ఇప్పుడు మనది జిఎస్ఐ డివిజన్, ఎంతసేపు ఉన్నా మన డివిజను. ఎందుకంటే ఫస్ట్ నుంచి మనం ఆ డివిజన్లో ఉన్నాము, పనిచేస్తున్నాము. ఇప్పుడు కాదు, దాదాపు 10-12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము, నిబద్ధతతో ఉన్నాము, మనం పనిచేస్తున్నాం. మనకు శత్రువులు అనేటోళ్ళు ఎవ్వరూ లేరు, మనకు శత్రువులు అవసరం లేదు. మనం వాళ్ళు పెట్టుకున్నా కానీ మనం మిత్రులు లెక్కనే ఉంటాము. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకే ఆశిస్తున్నారు, పోచమైన కుటుంబం నుంచి. మీరు కాంగ్రెస్ పార్టీకే ఆశిస్తున్నారు. ఒకవేళ వాళ్ళు మీరు ఒకటే డివిజన్కి పోల్చుకుంటే ఆర్థికంగా వాళ్ళు బలంగా ఉన్నారు, మీరు బలహీనంగా ఉన్నారు. వాళ్ళని తట్టుకునే సత్తా మీకుందా? ఇప్పుడు ఒకటే పార్టీలో ఉన్నామండి, ఇద్దరు కలిపి ఒకటే బీఫామ్ ఇయర్గా అండి. నేను ఒక చిన్న విషయం, ఆర్థికంగా అనేది అది వేరే అంశం. ఇప్పుడు టికెట్ ఇచ్చే విషయంలో ఆర్థిక స్తోమతను కూడా పరిగణనలోకి తీసుకుంటారు ఏ పార్టీ అయినా. ఆ పరిగణనలోకి తీసుకున్న భాగంలోనే మీ టికెట్ వాళ్ళకి పోవచ్చు కదా. అట్లేం లేదండి. ఫస్ట్ ఏ పార్టీ అయినా ఫస్ట్ ప్రజాబలం ఉందా అని సర్వేలు పెట్టుకుంటారండి. చిన్న విషయం, ప్రజలలో వీడు ఎంతగానం ఇవ్వగలుగుతాడు. ప్రజాక్షేత్రంలో నా బలం ఏందో నాకు తెలుసు. ప్రజాక్షేత్రంలో ఆర్థికంగా అంటారా, ఇప్పుడు గెలవడానికి ఎంత ధనం అవసరం పడుతుందో ఆ ధనం నా దగ్గర ఉంది, దానికి ఇబ్బంది లేదు, చాలు, అంతే. ఇంకేమున్నది? మొత్తం వినోద్ యాదవ్ గారు డబ్బుతో రాజకీయం చేద్దాం అనుకుంటున్నాను. డబ్బుతో కాదండి, ప్రజాబలం అని స్ట్రైట్గా ఒక ఆన్సర్ ఇచ్చాను. సర్వే చేస్తే ఎవరి పేరు ఎక్కువ ఉంటుందో వాళ్ళకి టికెట్ వస్తుంది. ఇప్పుడు నేనని కాదు, మా డివిజన్లో ఇంకా వేరే నాయకులు ఉండొచ్చు, వాళ్ళు కూడా టికెట్ ఆశించదు, తప్పులేదు. ఇప్పుడు పార్టీ అన్నాక 10 మంది టికెట్ ఆశిస్తారు. కాకపోతే ప్రజాబలం ఎవరికి ఉంది సర్వేలలో తెలుస్తుంది. ఆ ప్రజాబలం ఉన్న నాయకునికే టికెట్ వస్తుంది ఫైనల్గా. అసలు ఎందుకు వినోద్ యాదవ్ గారు జిఎస్ఐ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేయాలనుకుంటున్నారు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ నేను స్థానికున్నా అండి, డివిజన్లో స్థానికుని. ఇంకోటి అణువు ఆ డివిజన్కి సంబంధించిన ఇష్యూలు నాకు తెలుసు, కాలనీలు తెలుసు, ప్రతి ఒక్క స్లమ్ తెలుసు, ఏం ఇష్యూలు ఉన్నాయో తెలుసు, చెరువులు తెలుసు, డ్రైనేజ్ వ్యవస్థ తెలుసు, సీసీ రోడ్లు తెలుసు. అన్నీ మన కన్సిడరేషన్లో ఉన్నాయండి. అవతల అంటే పోయిన గవర్నమెంట్లో ఏం పనులు అయినాయి, ఏం పనులు పెండింగ్లో పడ్డాయి, ఎక్కడ వైఫల్యం చెందిర్రు, కార్పొరేటర్లు ఎక్కడ వైఫల్యం చెందిరు, ప్రతి ఒక్కటి మనకు తెలుసు. ఇప్పుడు డివిజన్లో మీకు కాలనీలు తెలిస్తే, సమస్యలు తెలిస్తే,
అవకతవకలు తెలిసి మీకు కార్పొరేటర్ టికెట్ ఇవ్వాలా కాంగ్రెస్ 100% ఇవ్వాలండి. ప్రజల గురించి కొట్లాడేటోళ్ళు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో మీకైనా బలమైన లీడర్ లేడా? అది వాళ్ళు తెలుసుకోవాలండి. ఇప్పుడు నేను బలమైన లీడర్ని కాబట్టి మీరు ఈడి దాకా వచ్చిర్రు. ఇప్పుడు బలమైన లీడర్ కాకపోతే మీరు ఈడి దాకా ఎందుకు వస్తుండే? కాంగ్రెస్ పార్టీలోకి వినోద్ యాదవ్ గారు నిన్న కాక మొన్న వచ్చారు. పట్టుమని సంవత్సరం కూడా కావట్లేదు కాంగ్రెస్ పార్టీకి వచ్చి. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డోళ్ళు ఉన్నారు, జేసీ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కృషి చేసిన వాళ్ళు ఉన్నారు, అనేక మంది ఉన్నారు కదా. వాళ్ళందరూ కాదని మీకెందుకు ఇవ్వాలి అసలు టికెట్? మీరు చెప్పింది కరెక్టే. పోయిన ఎమ్మెల్యే ఎలక్షన్లో ఈ జిఎస్ఐ డివిజన్ నుంచి ఎంత బలాన్ని చూపించింది, మనం వచ్చినాక ఇప్పుడు లేటెస్ట్ సర్వేలలో వినోద్ యాదవ్ వచ్చినాక ఎంత బలం పుంజుకుంది అనేది అధిష్టానం దగ్గర ఉంటుంది. ఇప్పుడు నేను మీరు మాట్లాడుకునేది కాదండి. ఇప్పుడు ప్రజల సర్వే ఎంతసేపున ప్రజాబలం ఎవరికి ఉందనేదే లాస్ట్కి ఏ గవర్నమెంట్కైనా, ఏ ప్రభుత్వానికైనా, లేకపోతే ఏ పార్టీకైనా లాస్ట్కి ప్రజలలో ఉండే నాయకునికే టికెట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పోయినసారి కేసీఆర్ గారు ఏం చేశారు? ప్రజాబలం లేని నాయకులందరూ లైన్గా నించోబెట్టి టికెట్లు ఇచ్చారు. ఏం చేశారు? జనాలు తిరిగి 0 ఓట్లు వేసేసి ఇంట్లో కూర్చోబెట్టేసారు అందరు. సేమ్ రేపు అదే. ఎందుకంటే నాకు బలం ఉంది, బరాబర్ నేను తిరుగుతా, కొట్లాడతా, బరిగేసి తిరిగి కొట్లాడడంలో తప్పేమున్నది? ఎప్పుడు వచ్చినా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు, సీఎం అయ్యారు, ఎట్లా ప్రజాబలంతోనే అయ్యారు. అర్థమైందా? ఇప్పుడు రేవంత్ రెడ్డికి వినోద్ యాదవ్కు పోలికేందండి. మేము కూడా కింద కార్యకర్త స్థాయి, రేవంత్ రెడ్డి మా ఇన్స్పిరేషన్ అండి. కింద కార్యకర్త స్థాయి నుంచి వచ్చి సీఎం అయ్యండి, తప్పేముంది? రేవంత్ రెడ్డి గారిని ఇన్స్పిరేషన్ పెట్టుకుంటే తప్పేముంది? కానీ మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు కదా, బీజేపీ పార్టీ కార్యకర్త. బీజేపీ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారు కూడా బీజేపీ నుంచి వచ్చిన, ఏబీవీపీ నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు అట్లనే పార్టీ కాదండి, అక్కడ ఉన్న వ్యవస్థాగత ఇష్యూల వల్లనే పార్టీలు చేంజ్ అయ్యారు. ఎవరైనా సరే స్వతహాగా మనము కావాలని మన రాజకీయ ఉద్దేశంతో చేంజ్ అయిన వాళ్ళు ఎవరు ఉండరు. బహుశా నీకు కాంగ్రెస్ పార్టీ పైన పెద్దగా అవగాహన లేదనుకుంటా. కాంగ్రెస్ పార్టీలో గత 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వ్యక్తులకే పదవులు ఇవ్వాలి, టికెట్లు ఇవ్వాలనేసి ఒక పార్టీకి ఒక గైడ్లైన్స్ ఉంది. ప్రజాబలం ఉన్న నాయకులకి కాదు, వాస్తవం కూడా కాదు. అది ఏంది? మీరు పార్టీ పదవులకి ఖచ్చితంగా 3 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. ప్రజాబలంలో ప్రజలు ఎన్నుకోవాలండి, పార్టీ మనుషులు కాదు ఎన్నుకోవాల్సింది. ప్రజలు ఎన్నుకోవాలి, ప్రజలు ఓట్లు వేయాలి. మీరు అదందరూ మర్చిపోతున్నారు. అదే ఎంతసేపు ఉన్న కాంగ్రెస్ పార్టీలో సంవత్సరం అయింది జాయిన్ అయ్యి, లేకపోతే 6 నెలలు అయింది జాయిన్, ఇది కాదు. ప్రజలలో బలం ఎంత ఉందనేది. ప్రజాబలం ఉన్నోళ్ళకే టికెట్లు ఇస్తారు. లాస్ట్ మీరు ఇప్పుడు కూడా ఫైనల్ క్వశ్చన్ అదే, మీరు అడిగే క్వశ్చన్ అదే, నేను చెప్పే ఆన్సర్ అదే. ప్రజాబలం ఉన్న నాయకునికే టికెట్. అర్థమైందా అండి? ఇప్పుడు టికెట్ ఇచ్చి గెలవకపోతే ఎవరికి నష్టం అండి? ప్రభుత్వానికి నష్టం, కాంగ్రెస్ పార్టీకి నష్టం. ఇప్పుడు పార్టీ పదవులు మీరు అన్నట్టు కష్టపడిన ప్రతి కార్యకర్తకి ఇవ్వాలి, తప్పులేదు, 100%. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీలో కూడా రూల్ ఉందండి. ఇప్పుడు 70%, నేను చెప్పేది కంప్లీట్ చేయండి, 70% ఈ సీనియర్ అంటే పార్టీలో పనిచేసిన నాయకులకి ఇవ్వాలి, 30% కొత్త వాళ్ళకి ఇవ్వాలని ఒక రూల్ ఉంది. 100% నేను అందులో ఎలిజిబుల్ అండి. చదువుకున్న వ్యక్తిని, ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తిని, ఆ సమస్యలు తెలిసిన వ్యక్తిని, ప్రజా జీవితంలో 12 సంవత్సరాల నుంచి పోరాడుతున్న వ్యక్తిని. నేనేం కొత్త కాదుగా అండి. ఇప్పుడు నేను ఇప్పుడు దాకా కూడా పారాషూట్ అని ఎందుకన్నా, మా డివిజన్లలో పారాషూట్ నాయకులు చాలామంది వస్తారు, వాళ్ళని నేను ఈజీగా ఎదుర్కొంటా అండి. ఇప్పుడు నేను లోకల్ స్థానికుడిని, నేను పారాషూట్ అంటే మీరు వేరే దానికి లింక్ చేసారు, అది కాదు. ఎంతసేపు ఉన్నా నేను ఈ డివిజన్ గురించి మాట్లాడుతున్నాను. ఒకవేళ వినోద్ యాదవ్ గారికి కార్పొరేటర్ టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకుంటే ఏంది పరిస్థితి? ఖచ్చితంగా నేను అనుకుందాం, పరిస్థితి ఇయ్యదనే సమస్య ఉండదండి. మళ్ళీ ఇంకో పార్టీ మారుతారా? నేను ఏం పార్టీ మారానండి. ప్రజాబలం కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ టికెట్ ఇవ్వకపోతే వినోద్ యాదవ్ మళ్ళీ ఇంకో పార్టీ మారుతారా? క్లియర్ గా చెప్తున్నాను, చెప్పండి క్లియర్. ప్రజాబలం ఉన్న నాయకునికే టికెట్ వస్తుంది. ఆ ప్రజాబలం ఉన్న నాయకుని నేను నమ్ముతున్నాను. టీడీపీ పార్టీ తిరిగారు, బీజేపీ పార్టీ తిరిగారు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ. అవునండి, టికెట్ రాకపోతే బీఆర్ఎస్ ఇంకా చూసుకుంటారు కదా. మీరు చెప్పిన వాస్తవము. నేను మీరు తిరిగిరని అనుకుంటారు. నేను ఏ సమస్య వల్ల పార్టీ చేంజ్ అని అన్నది మీకు ఐడియా లేదు. అది ఇప్పుడు నేను స్టార్టింగ్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. అక్కడ ఉన్న మేము యువకులంగా ఉన్నప్పుడు మేము ఏం చేయాలనుకున్నాము ఆ ఆర్గనైజేషన్. రైట్ ఆ విషయంలో పెడదాం. అదేవిధంగా మీ ప్రస్తుత స్థానిక ఎంపీ బీజేపీ పార్టీ, మీ స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ, మీ గత స్థానిక కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు బీజేపీ పార్టీ. మీరు ఏ ధీమాతోటి ఇక్కడ గెలుస్తా అనుకుంటారు కాంగ్రెస్ పార్టీ తరఫున? ఇప్పుడు దాకానే నేను మీకు ఆన్సర్ చెప్పాను అని అనుకుంటున్నాను నేను కూడా ఇప్పుడు దాకానే. ఎందుకంటే మీరు అన్నట్టు మా స్థానిక ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ, మా స్థానిక కార్పొరేటర్ ఎక్స్ కార్పొరేటర్ గారు బీజేపీ వాళ్ళు ఏ ఇష్యూ వల్ల గెలిచిర్రు అనేది కూడా మీకు ఇప్పుడు క్లియర్గా చెప్పాను. ఒక టైంలో కేసీఆర్ వేవ్ ఉన్న టైంలో మా ఎమ్మెల్యే గారు గెలిచినారు. ఇంకో టైంలో ఈ వరదల వల్ల 11 సీట్లు గెలిచినారు. మీరే ఇష్యూ వల్ల గెలుస్తారు? నేను ప్రజాబలంతో గెలుస్తానండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది,
నేను ఇప్పుడు దాకా నేను ఈ ఇంటర్వ్యూ అయినా ఇంతసేపటి నుంచి నేను ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది గెలుస్తున్నామని చెప్పాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, జిఎస్ఐ డివిజన్, నాగోల్ డివిజన్, లేకపోతే మన్సూరాబాద్ డివిజన్ పచ్చగా ఉంది, నేను మంచిగా బీజేపీ పార్టీ నుంచి వచ్చేసిన ఆడ పచ్చగా ఉన్న దాంట్లో పోయి బుర్రలో అనుకుంటారా మీరు? అబ్బా సూపర్ క్వశ్చన్ అడిగారు. మీకు పచ్చగా ఉందని అనిపిస్తే ఇదే రాజ్ న్యూస్ని తీసుకుపోయి ఏడ పచ్చగా ఉందో నాకు చూపించండి, నేను నిజంగా మిమ్మల్ని హార్డీ వెల్కమ్ చేస్తాను. పచ్చగా ఉందని చెప్తారు కదా, మరి అంటే కార్పొరేటర్ సక్సెస్ అయ్యిండు, ఎమ్మెల్యే సక్సెస్ అయ్యిండు, ఇష్యూసే లేవు ఉత్తిగా. రైట్ రైట్. మీ డివిజన్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి చెప్పండి మీరు. 100% డ్రైనేజ్ వ్యవస్థ ఇష్యూ ఉన్నది, చెరువుల ఇష్యూ ఉన్నది, బండ్ల కూడా చెరువు ఉన్నది, మేజర్ చెరువు, బండ్ల కూడా చెరువు ఇష్యూ ఉన్నది, వాటర్ ఇష్యూ ఉన్నది, అప్పుడే పాత లైన్స్ ఉన్నాయి అవి చేంజ్. మళ్ళీ ఇంకోటి ఏమైపోయిందంటే ఇక్కడ ప్రభుత్వం ఎమ్మెల్యేనేమో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, మాజీ కార్పొరేటర్ బీజేపీ వాళ్ళు ఉన్నారు. ఒక చిన్న సమస్య చెప్తా, అంటే మీరు తప్పుగా తీసుకోకపోతే, అంటే కాలనీ పేరు తీయను, ఆ వ్యక్తుల పేరు తీయను. ఎందుకంటే ఒక సమస్య, ఒక సీసీ రోడ్ శాంక్షన్ అయిందండి, ఒకరు చెప్తారు నేను ఎమ్మెల్యే మనిషిని కాబట్టి నేను ఇడేపించుకుంటా ఈ కాలనీ, నేను ఆ కాలనీ ప్రెసిడెంట్ అని చెప్తారు. నేను ఒక చిన్న ఇష్యూలో పోయినుండే, అక్కడికి ఇష్యూలో పోతే ఈ ఇష్యూ బయటకు వచ్చింది, మేము కాలనీ ప్రెసిడెంట్ కాబట్టి ఇక్కడ, కానీ మాజీ కార్పొరేటర్ ఏం చేశారు, తీసుకుపోయి వేరే కాలనీలో వేద్దాము అని చెప్పి రోడ్డు అని అనుకున్నారు, కోఆపరేటివ్ బ్యాంక్ కాలనీలో. అంటే కాలనీ పేరు చెప్పవలసి వచ్చింది, చేద్దామని అనుకున్నాను. అంటే మనకి అంటే నాకు సంబంధించిన వర్గం ఏడుంటే ఆడ తీసుకుపోయి డెవలప్మెంట్ అనేది తప్పు. ఏమంటారంటే మొత్తం వ్యవస్థాగతంగా ఇప్పుడు డ్రైనేజ్ చేసిన దగ్గర రోడ్లు పలగొడతారండి, పలగొట్టిన దగ్గర ఖచ్చితంగా సీసీ రోడ్ అవసరం. అటువంటి మొత్తం సీసీ రోడ్లు లేని వ్యవస్థ కూడా ఇప్పుడు కూడా ఉన్నది జిఎస్ఐ డివిజన్లో, నేను చూపిస్తాను. అక్కడ కూడా సీసీ రోడ్ అంటే నేను ఏమంటాను, అంటే ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి, అట్లాంటి రోడ్లకు ఇవ్వాలి. ఆల్రెడీ రోడ్స్ ఉండి ఏం ఇష్యూస్ లేవు, జస్ట్ అప్ అండ్ డౌన్ రోడ్ కొన్ని ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయింది కాబట్టి బాగాలేదు అనే కాన్సెప్ట్తోని వీళ్ళు ఎంచుకుంటున్నారు. అంటే యాక్చువల్గా వీళ్ళు ప్రజల సమస్యల మీద కొట్లాడతలేరు, పనికి మాలిన సమస్యల మీదే వీళ్ళ ఫండ్స్ ఎంతసేపు ఉన్నా నా ఫండ్ నువ్వు తీసుకుపోవాలి, నీ ఫండ్ నేను తీసుకోవాలనే కార్యక్రమంలో ఉన్నారు వీళ్ళంతా. మీకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది అనుకున్నాం, ఉదాహరణకు మీరు కార్పొరేటర్ గెలిచిరు అనుకుందాం, ఏంది మీరు చేసే డెవలప్మెంట్ ఏంది, మీ గెలుపు వల్ల డివిజన్కి ఒరిగేది ఏంది అంటే ఏం చెప్తారు? ఫస్ట్ మేజర్ సమస్య ఆ చెరువు, బండ్లగూడ చెరువులో స్టిల్ట్ డ్రైనేజ్ వ్యవస్థ కలుస్తుంది. అందులో యాక్చువల్గా ప్రపోజల్ ప్రీవియస్ గవర్నమెంట్లో 2 సపరేట్ ఉండే, వాటర్ అంటే రెయిన్ వాటర్ వచ్చేసి చెరువులో కలవాలి, దాని సుందరీకరణ అనే కాన్సెప్ట్ పెట్టుకున్నారు. అది మిస్ అయిపోయి అందులో డ్రైనేజ్ కలుస్తుంది. ఫస్ట్ ఆ వ్యవస్థని డ్రైనేజ్ సపరేట్గా లైన్స్ వేయించేసి చెరువులో వ్యర్థాలు కలవకుండా డైరెక్ట్ మూసిలో కలిసేటట్టుగా ఆ ప్రణాళిక తీసుకుంటాం 100% ఫస్ట్. తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడెక్కడనైతే డ్రైనేజ్ ఉందో మళ్ళీ 20 ఇయర్స్లో అప్డేట్ అయినా కానీ ఒకవేళ ఖాళీ జాగాలు ఉండి అపార్ట్మెంట్లు పడ్డా ఇల్లులు పడ్డా ఖచ్చితంగా ఆ వ్యవస్థను తట్టుకునేటట్టు ఉండే వ్యవస్థని ముందే, ఎందుకంటే ఇప్పుడు అయినా అయితే మళ్ళీ గులగొట్టి మనం ప్రజాధనాన్ని వ్యర్థం చేయలేం అండి. ఇప్పుడు ఏవేవైతే సంస్థాగతంగా ఖరాబ్ అయినాయో, ఏవేవైతే ఇంకా అంటే డెవలప్మెంట్కి ఇంకా నోచుకోలేవో అటువంటి దాంట్లో ఒక 20 ఇయర్స్ ఆఫ్టర్ ఏం అవసరం పడుతుందో ఫస్టే ఎస్టిమేషన్స్ ఇచ్చి ఖచ్చితంగా అవి చేపిస్తాం. తర్వాత రోడ్స్ ప్లస్ ఎట్లయినా మొన్నటిదాకా నాకు ఒక నవ్వు వస్తుందండి, ఏంటిది, మాస్కులు వేసుకొని దోమలు వచ్చినాయి అని చెప్పి మున్సిపల్ ఆఫీసులలో హడావిడి చేసిర్రు. హడావిడి చేసిన దగ్గర ఏమైందంటే వీళ్ళు చేయడం వల్లనే కాండి ఎన్నడూ లేని దోమలు ఇప్పుడే ఎందుకు వచ్చినాయండి? మీ మాటలు ఏంది, దోమలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సృష్టించారా? 100% అండి. ఇప్పుడు అవును బరాబర్ సృష్టించారండి. ఇప్పుడు నువ్వు అంత పెద్ద చెరువులా మీరు డ్రైనేజ్ చెప్పండి, డివిజన్ ప్రజలు ముక్కు మీద నోలేసుకు ఎవరు నవ్వరండి. ఆ కాలనీ ఇప్పుడు అయ్యప్ప కాలనీ మల్లికార్జున వెళ్ళండి, ఎవరు ముక్కులు వేసుకొని నవ్వుతారో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నవ్వడం, ఇప్పుడు మాటలలో చెప్పడం ఓరల్గా ఎవరైనా సంభాషణ ఇవ్వడం అంటే దోమల నివారించడంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది, జిహెచ్ఎంసీ అధికారులు విఫలమయ్యారు, మీ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు విఫలమయ్యారు. కాబట్టే దోమల వ్యవహారం పైన బీజేపీ నాయకులు పోరాటం చేస్తున్నామనేసి చెప్తున్నారు. పర్ఫెక్ట్ క్వశ్చన్ వేసారండి మీరు. అంటే నేను ఈ క్వశ్చన్ వేయరని అనుకున్నాను, పర్ఫెక్ట్ క్వశ్చన్ వేసారు. ఇప్పుడు మా స్థానిక ఎమ్మెల్యే ఎవరండి? సుధీర్ రెడ్డి. మా కార్పొరేటర్ ఎవరండి మొన్నటిదాకా? బీజేపీ వాళ్ళు. కాంగ్రెస్ నాయకులు చేయాలా అండి, ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు పని చేయాలా అండి? చిన్న విషయం, ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారండి? కాంగ్రెస్ వాళ్ళు పనిచేస్తారనా? ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవరు అధికారులు ఏ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు? అధికారులు కాదండి, కాన్స్టిట్యుయెన్సీలో అధికారులు ఎవరి మాట వింటారు? ఎమ్మెల్యే గారు చెప్తే చేరా అండి? అధికారులు చేరా? చేస్తారు. ఎందుకు చేరండి? మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదండి. ఫాగింగ్ మెషిన్స్ లేవా? ప్రతి వార్డ్ ఆఫీస్ లో ఫాగింగ్ మెషిన్స్ ఉన్నాయి, మస్కిటో ఫాగింగ్ మెషిన్స్. ఎందుకంటే ఉపయోగించారు. బీఆర్ఎస్ నాయకులు మొత్తుకుంటారు, దోమలకు మందు కొట్టడానికి మిషన్లు లేవు,
కనీసం దోమల మందు మిషన్లు కొనిచ్చే సత్తా కూడా ఈ ప్రభుత్వానికి లేదు అని నేను మొత్తుకుంటున్నాడు మీతోని BRS. ఒకటి చెప్తాను. నేను ఏం చేస్తానంటే వీడియో క్లిప్పింగ్స్ అన్నీ తీసి పెడతాను గత 5 సంవత్సరాల నుంచి. జిహెచ్ఎంసీ వాళ్ళు ఏడేడో కొడుతున్నారు, ఏడేడో ఫాగింగ్ మెషిన్స్ ఉన్నాయి, వార్డ్ ఆఫీస్లో ఏమేమి ఎక్విప్మెంట్ ఉన్నాయని మీకు డాక్యుమెంట్ ప్రూఫ్తో సహా నేను మీ ముందర పెడతాను. ఏంటంటే జస్ట్ వారి మీద వెళ్ళి బురద చల్లాలి. ఎందుకంటే వీడు కాంగ్రెస్ వాడు వచ్చి ఇప్పుడు పని చేసిండు అనుకున్నాడా, వీనికి అధికారం లేదు ఏం లేదు, అంటే వీనికి ప్రజలు ఎన్నుకోలేరు, కార్పొరేటర్ని చేయలేరు, ఎమ్మెల్యేని చేయలేరు, వీడు వచ్చి ప్రభుత్వ పనులు వీడెట్లా చేస్తాడు అనే పెద్ద క్వశ్చన్ రేజ్ చేస్తారు. అప్పుడు అంతకన్నా ముందు ఒక ఇష్యూ అయిన ఉండే, ఆర్ కృష్ణ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక నాయకుడు ఇట్లనే చేసిండు అనేది చెప్పి చిన్న బురద రాజకీయం చేసిండు. అంటే ఆ నాయకుడు ఏం చేసిండంటే ప్రజల ఇష్యూకి ఎవరైతే ఏముంది మనం ముందలవాడి ప్రజల ఇష్యూని సాల్వ్ చేద్దామని అనుకున్నాడు. రామ్మోహన్ గౌడ్ గారు, తప్పు విషయం కాదు, నేను మంచి విషయమే చెప్తున్నాను. రామ్మోహన్ గౌడ్ గారు ఏం చేసినంటే ఏ ఇష్యూ ఉన్నా నేనున్నగా ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం బీఆర్ఎస్ దున్నది, అప్పుడు టీడీపీలో ఆర్ కృష్ణ గారు గెలిచారు. ఆయన ఏం చేసిండు, మొహమాటం ఏం లేదు, ప్రజా సమస్యల మీద కొట్లాడేటోళ్ళు ప్రతి ఒక్కరు నాయకులే నా దృష్టిలో. వాళ్ళు ఏం చేసారు, ముందర పడి చేశారు. కాకపోతే అక్కడ బురదగలే రాజకీయం ఏం చేశారు తెలుసా అండి, మేము సంస్థాగతంగా ఎమ్మెల్యే ఉన్నాక, కార్పొరేటర్లు ఉన్నాక చూసినా ప్రభుత్వం ఉందని చెప్పి విర్రవీగుతో పనులు చేస్తున్నారు వీళ్ళంతా అని చెప్పి. ఇప్పుడు దాకా మీరు అన్న క్వశ్చన్కి ఆన్సర్ అది. ఎందుకంటే మేము ప్రజల ముందరికి వెళ్తున్నాము, మేము ఇది చేయగలుగుతాము, మా దగ్గర గవర్నమెంట్ ప్రజా సొమ్ముతో కొన్న ఎక్విప్మెంట్లు ఉన్నాయి, ఉపయోగించుకునే నాదుడు లేడు, మీరు గెలిపించిన నాయకులు విఫలమయ్యారు, మేము రెడీగా ఉన్నాము చేయనికే, మమ్మల్ని గెలిపేయండి, మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము చేస్తాము. ఏదో ఎన్జిఓల పేర్లు చెప్పి ఈరోజు రేపు ఒక 5 సంవత్సరాల నుంచి చేస్తున్నా, ఒక 3 సంవత్సరాల నుంచి చేస్తున్నా, సంవత్సరం నుంచి చేస్తున్నా, ఈ డబ్బా కొట్టుకోవడం మాతో కాదండి. ఏదున్నా ప్రజా సమస్యల మీద కొట్లాడదాం. ఏదో డబ్బు పెట్టి, మీరు అన్నారుగా ఇప్పుడు దాకా డబ్బు పెట్టి రాజకీయం చేస్తున్నారు, నేను కాదండి చేసేది, ప్రత్యర్థులు డబ్బు పెట్టి రాజకీయం చేస్తున్నారు. డబ్బు పెట్టి రాజకీయం ఏ రోజు గెలవదు, గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ అంతటి మహానాయకుడినే ఫామ్ హౌస్లకి బయటికి వెళ్ళకుండా చేసిర్రు, అర్థమైంది కాండి. అంతే, ప్రజలు తలుచుకుంటే ఎవరినైనా తీసుకుపోయి ఇంట్లో పండబెట్టేస్తారు. రైట్, ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తున్నామండి. రాజ్ న్యూస్ మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.